హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయన చికెన్ కబాబ్ చేస్తున్నారు. ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 చిల్లీస్ కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు ఒక ఎగ్, కొద్దిగా కారం, పెరుగు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం సాల్ట్, కార్న్ఫ్లేక్స్ పౌడర్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నారు. అన్నీ మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 10 minutes పెట్టేయాలి. అలానే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం వేడి అయినాక ఇవన్నీ యాడ్ చేసేసేయాలి. మా ఆయన చేసే స్టైల్ చూడండి. ఓమో, చాలా ఫుడ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తను చేసే ఫుడ్ ఏదైనా చాలా మనస్ఫూర్తిగా చేస్తారు కదా, చాలా బాగా చేస్తారు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చాలా క్రిస్పీగా చేశారు. చాలా టేస్ట్ కూడా బాగుంది. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే యమ్మీగా తినేయాలనిపిస్తుంది. అలానే చూడండి, ముక్క కూడా బాగా మెత్తగా బాగుంది. ఇప్పుడు నేను చేసిన రైస్, టమాటా రసము, ఆనియన్స్, మా ఆయన చేసిన కబాబు. మా ఆయన టేస్ట్ చేసి చెప్తారనమాట, ఎలా ఉందో చెప్తారు చూడండి. అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకోవాలి. ఎప్పుడు బయట తిని హెల్త్కి మంచిది కాదు కదా, ఇంట్లో కూడా చేసుకొని తినాలి. టేస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా బాగుంది నిజంగానే. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.